కాగలము. అరుణా కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదివిరావృతాం మయూఖీ రహమిత్యేవ విభావయేద్భవానీ ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమావాం పీతవస్త్రాం కరకలితలసతీమ పద్మావరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీ శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీ మా నీ నామాల అర్థాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్న మమ్మల్ని ఆశీర్వదించు తల్లి. నీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు తల్లి. శ్రీమాత్రే నమః. శ్రీమాత ఈ లోకంలో ఏ ప్రాణి అయినా సరే తనకు ఏదైనా బాధ కలిగినప్పుడు అమ్మ అంటుంది. అంటే తన తల్లి వచ్చి ఆ బాధను తీరుస్తుంది అని ఆ ప్రాణి నమ్మకం. జన్మానాం నరజన్మ దుర్లభం. జన్మలన్నిటిలోకి దుర్లభమైనది మానవ జన్మ. ఎన్నో వేల జన్మలు ఎత్తిన తర్వాత పూర్వజన్మలలో చేసిన మంచి ఫలితం ఆధారంగా మానవ జన్మ వస్తుంది. అందుకే మానవ జన్మ ఉత్తమమైనది. ప్రాణులన్నిటికీ ఇంద్రియాలుంటాయి. ఆహార నిద్ర మైథునాలు అన్నిటికీ సమానమే. కానీ మానవులకు మనస్సు అనబడే 11వ ఇంద్రియం ఒకటి ఉంటుంది. దీనివల్లనే అతడు ఆలోచించగలుగుతాడు. అంటే మానవుడికి యుక్తాయుక్త విచక్షణ ఉంటుంది, పాపపుణ్యాల యోచన ఉంటుంది, ధర్మాధర్మాల వివేచన ఉంటుంది. ఆ ప్రాణి చేసే కర్మలను బట్టి ఎన్నో వేల సార్లు జన్మ ఎత్తవలసి ఉంటుంది. చివరకు పరమాత్మలో నుంచి వచ్చిన ఈ జీవాత్మ మళ్ళీ పరమాత్మను చేరుతుంది. ఈలోగా కొన్ని లక్షల సార్లు పుట్టడం జరుగుతుంది. ప్రతి జన్మలోనూ ఒక తల్లి ఉంటుంది. లోకంలో పిల్లలు లేని తల్లులు ఉంటారు, కానీ తల్లి లేని పిల్లలు మాత్రం ఉండరు. అందుచేతనే ప్రతి వారికి ఒక తల్లి ఉంటుంది. మరి అమ్మ అని పిలిస్తే ఏ తల్లిని పిలిచినట్టు? పోనీ ఈ జన్మలోని తల్లినే పిలిచాడు అనుకుందాం. ఆమె తన బిడ్డ యొక్క కష్టాలు తీర్చగలుగుతుందా? తాపత్రయాలు పోగొట్టగలుగుతుందా? తాపత్రయాలు 3 రకాలు. అవి ఆది భౌతికం, తనకన్నా ఇతరులైన అనగా భార్యాపుత్రులకు సంబంధించిన వ్యాధుల వలన, సర్ప వృశ్చికాది బాధల వలన పరితపించుట. 2 ఆది దైవికం, ప్రకృతి సిద్ధమైన వాటి వలన కలుగు బాధలు, అగ్ని ప్రమాదం, భూకంపం, వరదలు మొదలైన వాటి వల్ల కలుగునవి. 3 ఆధ్యాత్మికం, తన దేహంలో ఉన్న ఇంద్రియాలకు కలిగిన వ్యాధులచే దుఃఖించుట, అలసత్వము, కపటము, అవిశ్వాసము, శ్రద్ధ మొదలైనవి. బిడ్డ యొక్క తాపత్రయాలు తీర్చాలి అంటే ఆ తల్లికే సాధ్యమవుతుంది. మరి ఆ తల్లి ఎవరు? అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ. తల్లులకే తల్లి అయినటువంటిది. ముగురమ్మలు అంటే త్రిశక్తులు. వారే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు. వారిని సృష్టించినటువంటిది ఆవిడే పరమేశ్వరి, జగన్మాత, పరాత్పరి. సృష్టి స్థితి లయకారిణి అయిన ఆ దేవియే అమ్మ. ఆమె కరుణామయి, దయా సముద్రురాలు. అందుకే అమ్మ అని ఒకసారి పిలవగానే పరవశించిపోయి కోరిన కోరికలు తీరుస్తుంది. మరి శ్రీ అంటే ఏమిటి? శ్రీ అనేది గౌరవవాచకం, విశేషణం, గొప్పదైన అని అర్థం. శ్రీయన లక్ష్మి, శ్రీయన గౌరీ, శ్రీయన సరస్వతి. శ్రీ అంటే లక్ష్మి, సరస్వతి, పార్వతి అని అర్థం. కాబట్టి ఈ ముగ్గురికి మూలస్వరూపురాలైనది. ఆమెయే సదాశివుని అర్ధాంగి, పరాశక్తి. దేవీ భాగవతంలో త్రిమూర్తులు ఒక దివ్య విమానమెక్కి మణిద్వీపం చేరతారు. అక్కడ పరమేశ్వరి శ్రీచక్రం మీద కూర్చుని దర్శనమిస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు, తల్లి నీవే పరమేశ్వరివా? నీవే పరబ్రహ్మవా? నీ తత్వాన్ని మాకు వివరించవలసింది అని అడుగుతాడు. అప్పుడు ఆ దేవి చెబుతుంది, నీటిలోని చల్లదనాన్ని నేనే,
అగ్నిలోని వెచ్చదనాన్ని నేనే, సూర్యునిలోని తేజస్సును, చంద్రునిలోని మంచును నేనే. నేను లేని వస్తువు జగత్తులో ఏదీ లేదు. అంతదాకా ఎందుకు? మీ ముగ్గురు కూడా నేను లేకుండా ఏ పని చేయలేరు. శక్తితో కలిస్తేనే బ్రహ్మ లోకాలను సృష్టిస్తాడు, విష్ణువు లోకాలను రక్షిస్తాడు, రుద్రుడు సంహారం చేస్తాడు. కాబట్టి నేను లేనిది ఏదీ లేదు. చరాచర జగత్తంతా నేనే నిండి ఉన్నాను అని చెప్తుంది. ఆ పరమేశ్వరియే శ్రీమాత. ఆమె శక్తి స్వరూపిణి. ఆమె లేకుండా ఏ పని జరగదు. అందుకే శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలోని మొదటి శ్లోకంలో శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశలః స్పందితుమపి అంతస్త్వామారాధ్యం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతువా కథమకృత పుణ్యః ప్రభవతి. ఓ భగవతి, సర్వమంగళ సహితుడగు శివుడు జగన్నిర్మాణ శక్తివైన నీతో కూడిననే ఈ జగత్తును సృష్టించటానికి సమర్థుడవుతాడు. అలా కాకపోతే అతడు కదలటానికి కూడా ఆసక్తుడు. కాబట్టి హరిహర బ్రహ్మాదులచే పూజించుటకు కానీ, నీకు నమస్కరించటానికి కానీ పూర్వపుణ్యం ఉండాలి కదా. అంటే త్రిమూర్తులను సృష్టించినది, వారి చేత పూజింపబడేది అయిన ఆ పరదేవతయే శ్రీమాత. ఆవిడే వేదాలను సృష్టించి బ్రహ్మకు సమర్పించింది అని ఉపనిషత్తులలో చెప్పబడింది. మాతృశబ్దం ఉభయలింగంగా చెప్పబడుతోంది. దేవీ భాగవతంలో పరమేశ్వరి తన తత్వాన్ని వివరిస్తూ ఉపాధి భేదం వల్ల రెండు విధాలైనట్లుగా అద్దంలో కనిపించే ప్రకృతిలాగా క్రియా సమయంలో భిన్నంగా కనిపించిన పరమావస్థ యందు బ్రహ్మ పదార్థం ఒక్కటే. దానికి వైవిధ్యం లేదు. సృష్టి సమయంలో కానీ లయ సమయంలో కానీ నాకు స్త్రీ పురుష నపుంసక భేదాలు లేవు అని చెబుతుంది. అందుచేతనే మాతృశబ్దం ఉభయలింగాత్మకమని చెప్పారు. శ్రీ అంటే విషము, మాతి అంటే కంఠమునందుంచుకొనినది. గరళమును కంఠమునందుంచుకున్నవాడు గరళకంఠుడు అన్నప్పుడు పుంలింగం అవుతుంది. మాత తల్లి అనే అర్థంలో స్త్రీలింగం అవుతుంది. ఇక్కడ మాతృశబ్దం చాలా గొప్పది. అందుకే దానికి ముందు శ్రీ అనే గౌరవవాచకం ఉంచటం జరిగింది. మాత అనే శబ్దం త్రిపుర సుందరినే తెలుపుతుంది. హ, సక, లర, డ అనే 6 అక్షరాలు బాలా మంత్రం. త్రిపుటిలో 3 అచ్చులతో కూడి ఉన్నాయి. ఆ 3 మాత అని చెప్పబడతాయి. ఇక్కడ హసకలరడైం, హసకలరడీం, హసకలరడౌలో చివర అచ్చులు ఐ, ఈ, జౌ బాలా మంత్రం. హైం, క్లీం, సౌహ్ ఇందులోని అచ్చులు మాతృకా బోధకాలు అని గుర్తించాలి. ఈ విషయాన్ని కాళిదాసు వ్రాసిన పంచస్తవాలలో ఒకటైన లఘుస్తవంలోని 18వ శ్లోక వివరణలో చెప్పారు. ఆ శ్లోకం మాయా కుండలిని క్రియా మధుమతి కాళీ కళామాలిని మాతంగో విజయా జయ భగవతీ దేవి శివా శాంభవి శక్తి శృంకర వల్లభా త్రినయన వాగ్యాదిని భైరవి ట్రీంకారి త్రిపుర పరా పరమయి మాతా కుమారీత్యపి. స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తులో సర్వప్రాణులు ఎవరి వల్ల జన్మిస్తున్నాయో ఆవిడే మాత. ఎవ్వనిచే జనించు జగం, ఎవ్వని లోపల నుండు లీనమై, ఎవని ఎందుండిడు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు. జగత్తులోని లోకాలన్నీ ఎవరి యందు లీనమై ఉన్నాయో, ఎవని వల్ల సృష్టి జరుగుతున్నదో, అంటే సృష్టి స్థితి లయాలకు కారణభూతుడెవరో, ఆది మధ్యాంతర హితుడెవరో, సర్వము తానే అయిన వాడెవరో అతడే మాత. సకల సద్గుణ సంపన్నురాలు పవిత్రమూర్తి అయిన ఆ తల్లి సుఖ సంపదలు భోగభాగ్యాలే కాదు, శ్రీరూపమైన అమృతతత్వాన్ని కూడా ప్రసాదిస్తుంది. యో బ్రహ్మాని విదాతి పూర్వం. సృష్టి కాలంలో బ్రహ్మదేవుడికి త్రయీ విద్యను ఉపదేశించింది. త్రయీ విద్య అంటే వేద విద్య. అవి ఋగ్, యజుర్, సామవేదాలు. అంతేకాదు జీవికి ముక్తిని ప్రసాదిస్తుంది. అందుకే శ్రీమాత అని పిలువబడుతుంది. ఏ విషయాన్ని తెలుసుకోవాలని ఉన్నప్పటికీ జ్ఞాత, జ్ఞాతృ, జ్ఞేయం అనే 3 ఉండాలి. అంటే తెలుసుకునేవాడు, తెలుసుకొను శక్తి, తెలుసుకొను విషయం. ఈ మూడింటిని త్రిపుటి అంటారు. ఈ త్రిపుటికి అధిదేవత, ద్విభుజానికి అధిదేవత, వ్యక్తావ్యక్త స్వరూపిణి అయిన బాలా త్రిపుర సుందరి శ్రీ అని చెప్పబడుతోంది. త్రికోణంలోనే బిందు ఉంటుంది.
ఆ బిందువులో పరమేశ్వరి ఉంటుంది. అందుకే ఆ దేవి బిందు మండల వాసిని అని పిలువబడుతోంది. ఆవిడే శ్రీమాత. పరమేశ్వరి నిరాకార నిర్గుణ స్వరూప. ఆమెకు రూపం లేదు, కానీ జగత్తంతా ఆమె స్వరూపమే. చాంద్యోగోపనిషత్తులో సత్యకామ జాబాలికి ఒక ఆబోతు బ్రహ్మ 4 పాదాలుగా ఉంటుంది. అందులో మొదటి పాదం నేను చెప్తాను. 4 దిక్కులు ఆ పరబ్రహ్మ స్వరూపమే అంటుంది. రెండో పాదాన్ని అగ్నిదేవుడు చెబుతూ భూమి, ఆకాశం, సముద్రాలు, నదులు, పర్వతాలు అన్నీ బ్రహ్మ పదార్థంలోని అంతర్భాగాలే అంటాడు. మూడో పాదాన్ని ఒక హంస చెబుతూ అన్నీ పరబ్రహ్మలోని భాగాలే అంటుంది. 4వ పాదాన్ని ఒక నీటి పక్షి చెబుతూ ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రవణం బ్రహ్మ, మనస్సు బ్రహ్మ అంటుంది. అంటే జగత్తంతా పరమేశ్వర స్వరూపమే. అతడికి ఆది మధ్య అంతము అనేవి లేవు. జగత్తులోని అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుల్లతలు. దేవీ భాగవతంలోని 7వ స్కందంలో తారకాసురుని బాధలు పడలేక దేవతలంతా పరమేశ్వరిని ధ్యానిస్తారు. అప్పుడు చైత్ర శుద్ధ నవమి శుక్రవారం వేద సమ్మతమైన పరంజ్యోతి వారి ఎదుట ప్రత్యక్షమైంది. ఆ రూపం ఎలా ఉందంటే కోటి సూర్య ప్రతీకాశం, చంద్రకోటి సుశీతలం, విద్యుత్కోటి సమానాభమరుణం తత్సరం మహా నైన్యచోడ్వంన తిర్యక్పన మధ్యే పరిజగ్రభత్ ఆద్యంతరహితం తత్తు న హస్తాద్యంగ సంయుతం నచ శ్రీరూపమథవా నపుంరూప మదోభయం. కొన్ని వేల కోట్ల సూర్యుల యొక్క కాంతులతో, కోట్ల కొలది చంద్రుల చల్లదనంతో, కొన్ని కోట్ల మెరుపులు ఒక్కసారి వచ్చినట్లుగా ఒక్కసారి తలుక్కున మెరిసింది. అది కోటి పాగసాగగా అది అరుణారుణ కాంతులు వెదజల్లుతోంది. దానికి పైన, క్రింద, నడుమ, అడ్డము అనేవి ఏవీ లేవు. ఆద్యంతాలు లేవు. కాళ్ళు చేతులు లేవు. స్త్రీ పురుష నపుంసక భేదాలు లేవు. అది పరమేశ్వరి స్వరూపం. ఆవిడ శ్రీమాత. అందుకే ఆవిడను చెప్పేటప్పుడు అన్ని రూపములు నీ రూపమైన వాడా, ఆది మధ్యాంతములు లేక అలరువాడా అని చెప్పటం జరుగుతుంది. ఆ దేవి ఆత్రత్రాణ పరాయణ, బిడ్డల కోరికలు తీర్చేది, వారిని సన్మార్గంలో నడిపించేది. కాబట్టే ఆవిడ శ్రీమాత అనబడుతోంది. అందుచేతనే దూర్వాసుడు తన శ్రీదేవి మహిమస్తుతిలో శ్రీమాతాస్తిపురే పరాత్పరతరే దేవి త్రిలోకి అంటాడు. లోకంలోని ప్రాణులకు మాత అని పిలిపించుకునే అధికారం ఉంది. ఆ పరమేశ్వరి సర్వులకు మాత, లోకాలన్నిటికీ మాత. అందుకనే శ్రీమాత అనబడుతోంది. ఈ నామంలో దేవి సృష్టి రూపిణి. ఓం శ్రీ మాత్రే మహారాజ్ని. మానవులలో శ్రేష్ఠుడు, మానవులను రక్షించేవాడు, భూమిని పాలించేవాడు, నరులకు అధిపతి, రాజు, పృథ్వీపతి. రాజులలోకెల్లా శ్రేష్ఠుడు మహారాజు. అలాగే లోకాలను పాలించినది మహారాణి, మహారాజ్ని. ఇక్కడ మహారాజ్ని అనే పదానికి స్త్రీ అనే విశేషణం కూడా వాడటం జరిగింది. స్త్రీ అంటే శ్రేష్టమైనది. రాజులలోకి శ్రేష్టమైన వాడు మహారాజు. మహారాజులలోకి శ్రేష్టమైన వాడు లేదా మహారాణులలోకి శ్రేష్టమైనది అంటే అంతకన్నా ఎక్కువైన వారు కానీ అధికులు కానీ లేనటువంటిది. ఉత్తమమైన పాలకురాలు, పాలకులందరిలోకి ఉత్తమోత్తమైనది. దేవీ భాగవతంలో పరమేశ్వరి ఉండే మణిద్వీపాన్ని వివరిస్తూ చింతామణి గృహంలో 1000 స్తంభాలు కలిగిన మంటపాలు 4 ఉంటాయి. 1 శృంగార మంటపం, 2 జ్ఞాన మంటపం, 3 ముక్తి మండపం, 4 ఏకాంత మండపం. ఇవన్నీ కూడా పరిమళాలతోనూ ధూపాలతోనూ విరాజిల్లుతుంటాయి. శృంగార మంటపే దేవ్యో గాయంతి వివిధై స్వరైః సభాసదో దేవవర మధ్యే శ్రీ జగదంబిక. శృంగార మంటపంలో దేవతలు మధుర స్వరాలతో గానం చేస్తుంటారు. అక్కడ సభాసదులైన దేవతల మధ్యన సింహాసనం మీద ఆ జగదంబ ఉంటుంది. ముక్తి మంటప మధ్యేతు యోచయత్య నిసం శివ జ్ఞానోపదేశం కురుతే తృతీయే నృపమంటపే చతుర్థే మంటపే చైవ జగద్రక్షా వివించనం మంత్రిని సహిత నిత్యం కరోతి జగదంబిక. ముక్తి మంటపం నుంచి ఆ దేవి జగత్తులోని భక్తులందరికీ ముక్తిని ప్రసాదిస్తుంది. జ్ఞాన మంటపంలో భక్తులకు జ్ఞానోపదేశం చేస్తుంది. 4వ మంటపంలో ఆ పరమేశ్వరి తన మంత్రులతో కొలువు తీరి లోకాల యొక్క రక్షణను గురించి ఆలోచిస్తుంటుంది. ఈ రకంగా అన్ని రకాల పనులను చేస్తూ ఎల్లప్పుడూ లోకాలను రక్షించాలి అనే కోరిక గల పాలకురాలు శ్రీ మహారాజ్ని అని కాక ఇంకేమని పిలువబడుతుంది? శ్రీ అనే బీజం షోడశీకలను సూచిస్తుంది.
కామరాజ మంత్రాంతే శ్రీ బీజేన సమన్విత షోడసాక్షరీ విధ్యేయం శ్రీ విద్యేటి ప్రకీర్తిత. పంచదశి మహామంత్రం అంటే 15 అక్షరాలు కలది. ఆ మంత్రాన్ని భూలోకానికి తెచ్చినవాడు మన్మధుడు. అందుచేత అది కామరాజ మంత్రం అనబడుతుంది. షోడశి అంటే 16 అక్షరాలు కల మంత్రం. ఈ రెండూ కూడా శ్రీ విద్యలోని మంత్రాలే. అయితే కామరాజ మంత్రమైన పంచదశి మహామంత్రానికి షోడశీ కళను సూచించే శ్రీ అనే బీజాన్ని కనుక కలిపినట్లయితే అది షోడశీ మహామంత్రం అవుతుంది. శ్రీ మహారాజ్ని అనే పదాన్ని శ్రీం అహారాజ్ని అని గనక విడదీసినట్లయితే శ్రీం అనేది షోడశీ కళ అవుతుంది. ఇక్కడ అకారము ప్రకాశాంశ పరమేశ్వర స్వరూపం, హకారం విమర్భాంశ పరమేశ్వరి స్వరూపం కాగా రాజ్ఞి అనేది మహారాజ్ఞి మంత్రమైన పంచాక్షరిగా చెప్పబడుతుంది. యాని జాతాని జీవంతి ప్రభవించిన వానిని పాలించున్నది. లోకాలు సజావుగా నడవటానికి ఉన్నవి 3 శక్తులు లేదా 3 కార్యాలు. అవే సృష్టి స్థితి లయాలు. వీటిలో రెండవది లోకాలను పాలించేటటువంటి స్థితి శక్తి, సర్వజగాలను పరిపాలించేటటువంటి విష్ణుశక్తి, మహాసామ్రాజ్యలక్ష్మి, భువనేశ్వరి స్వరూపిణి. మహత్తులలో మహత్తు అయిన ఆత్మ స్వయం ప్రకాశం కలది. అంటే ఏ విధమైన సాయం లేకుండానే ప్రకాశించేది, తాను ప్రకాశిస్తూ ఇతరులను ప్రకాశింపచేసేది, అంతరంగంలో బుద్ధిని ప్రకాశింపచేసేది. అటువంటి ప్రకాశ శక్తియే మహారాజ్ఞి అనబడుతున్నది. ఈ ప్రపంచంలో నవగ్రహాలు, పంచభూతాలు, తన్మాత్రలు, దిక్పాలకులు, గతులు తప్పకుండా ఎవరి ధర్మాలు వారు నెరవేరుస్తున్నారు అంటే ఆ రకంగా వాళ్ళని పాలించటం సామాన్యమైన విషయం కాదు. ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నది కాబట్టే ఆ పరమేశ్వరి శ్రీ మహారాజ్ఞి అనబడుతున్నది. ఉపనిషత్తులలో చెప్పినట్లుగా పరబ్రహ్మ ఉన్నాడు కాబట్టే గాలి సక్రమంగా వీస్తోంది, ఎండలు సరిగా కాస్తున్నాయి, పంచభూతాలు వాటి పనులను సక్రమంగా నిర్వర్తిస్తున్నాయి, దిక్పాలకులు దిక్కులను సరిగా పాలిస్తున్నారు. అటువంటి పరబ్రహ్మ స్వరూపమే ఆ పరమేశ్వరి. కేనోపనిషత్తులో ఈ విధంగా ఉంది. ఒకసారి దేవదానవ సంగ్రామం మహాభీకరంగా జరిగింది. అందులో దేవతలు విజయం సాధించారు. ఆ విజయం తమ వల్లనే సాధింపబడింది అని, ఆ విజయానికి కారణం తామేనని దేవతలలో ప్రతివారు గర్వంతో విర్రవీగిపోసాగారు. దీనికంతటికీ కారణమైన పరబ్రహ్మను మరిచిపోయారు. విజయోత్సాహంతో దేవతలంతా సభ తీర్చారు. అందులో ఎవరి ప్రతాపాన్ని వాళ్ళు చెప్పుకోవటం మొదలుపెట్టారు. ముందుగా అగ్నిదేవుడు తాను అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేస్తుంటే రాక్షసులందరూ ఆ అగ్ని కీలలలో పడి మలమల మాడి భస్మమైపోయారు. అందుచేతనే రాక్షసుల మీద విజయం సాధించటం తేలికయింది అన్నాడు. వాయుదేవుడు లేచి తాను చెండ ప్రచండనంగా గాలులు వీస్తుంటే వాటికి తట్టుకోలేక రాక్షసులు ఎండుటాకుల్లాగా ఎగిరిపోయారు. అందుచేతనే విజయం తేలికయింది అన్నాడు. ఈ రకంగా దేవతలంతా తమ పరాక్రమాన్ని గురించి వివరిస్తున్నారు. బ్రహ్మతత్వం ఇదంతా గమనిస్తోంది. జ్ఞానులైన దేవతలు కూడా అజ్ఞానంలో పడిపోతున్నారు. వారి అహంకారాన్ని పోగొట్టాలని అనుకున్నదే తడవుగా వారి ఎదురుగా భయంకరమైన యక్షరూపంలో ప్రత్యక్షమైంది. చూశారు దేవతలు. ఆ రూపం ఏమిటో వారికి అర్థం కాలేదు. ఆ రూపాన్ని చూసి భయపడ్డారు. ఏం చేయాలో పాలుపోలేదు వారికి. భయంకరమైన యుద్ధంలో రాక్షసులను తన అగ్నిజ్వాలలతో కాల్చివేశానని చెప్పినవాడు అగ్నిదేవుడు. అందుకని దేవతలంతా అగ్నిని సమీపించి, ఓ అగ్నిదేవా, నువ్వు వెళ్ళి ఆ భయంకరమైన తత్వం ఏమిటో తెలుసుకునిరా అన్నారు. సరే అని బయలుదేరాడు అగ్నిదేవుడు. ఆ తత్వాన్ని సమీపించాడు. భూతం లాంటి ఆ తత్వం అగ్నిదేవుణ్ణి చూసి అడిగింది, ఎవరు నువ్వు? నేను అగ్నిదేవుడను. లోకంలో అందరూ నన్ను జాతవేదుడు అంటారు అన్నాడు అగ్ని. అయితే నీ శక్తి ఏమిటి? లోకంలో ఏ వస్తువునైనా సరే క్షణంలో కాల్చి బూడిద చేస్తాను. అంత గొప్పవాడివా? అయితే ఈ గడ్డిపోచను దగ్ధం చెయ్యి అంటూ ఒక గడ్డి పరకను అక్కడ ఉంచింది ఆ తత్వం. ఆ గడ్డి పరకను చూసి చాలా తేలిక భావంతో మంటలు సృష్టించాడు అగ్నిదేవుడు. గడ్డి పరక కాలలేదు. భయంకరమైన అగ్నిశిఖలు సృష్టించాడు. లాభం లేకపోయింది. అగ్నిదేవుడు వెనక్కి తిరిగి దేవతల వద్దకు వెళ్ళి, ఆ తత్వం ఏమిటో నాకు పాలుపోలేదు అన్నాడు. అప్పుడు దేవతలంతా వాయువును సమీపించి, దేవా, నువ్వు చాలా గొప్పవాడివి కదా, ఆ తత్వం ఏమిటో తెలుసుకునిరా అన్నారు. సరే అని బయలుదేరాడు వాయువు. ఆ తత్వాన్ని సమీపించాడు. పూర్వంలాగానే ఆ తత్వం అడిగింది, ఎవరు నువ్వు?
నేను వాయుదేవుడను, ఆకాశంలో సంచరిస్తుంటాను, కాబట్టి నన్ను మాతరిస్వుడు అంటారు. నీ శక్తి ఏమిటి? లోకంలో ఏ వస్తువునైనా సరే నా యొక్క గాలులతో ఎగురగొట్టగలను. అయితే ఈ గడ్డి పరకను ఎగరగొట్టు అంటూ ఇదివరకటి గడ్డి పరకనే చూపించింది ఆ తత్వం. వాయుదేవుడు తన బలాన్నంతా కూడదీసుకుని భయంకరమైన గాలులు వీచాడు. గడ్డిపోచ కదల్లేదు. వచ్చిన దారినే వెనక్కు వెళ్ళి దేవతలతో ఆ తత్వం ఏమిటో నాకు అర్థం కాలేదు అన్నాడు. అప్పుడు దేవతలందరూ తమ ప్రభువైన ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి అతనికి జరిగిన సంగతంతా వివరించి, దేవేంద్ర, ఆ విచిత్రమైన తత్వం ఏమిటో నువ్వైనా కనుక్కోవలసింది అన్నారు. సరే అంటూ బయలుదేరాడు ఇంద్రుడు. ఆ తత్వాన్ని సమీపించాడు. అప్పుడు అక్కడున్న తత్వం మాయమైపోయింది. దాని స్థానంలో మహా సౌందర్య రాశి అయిన ఒక స్త్రీమూర్తి కనిపించింది. ఆమె హిమవంతుని కుమార్తె హైమవతి. ఆమెను ఉమాదేవి అని కూడా అంటారు. ఆశ్చర్యంగా చూశాడు ఇంద్రుడు. అమ్మా, దేవతలనందరినీ భయభ్రాంతులను చేసిన ఆ తత్వం ఏమిటి అన్నాడు. ఆ శక్తియే బ్రహ్మము. నాకు బ్రహ్మకు తేడా లేదు, ఇద్దరము ఒకటే అని ఉమాదేవి సమాధానం చెప్పింది. ఆ తరువాత, ఓ దేవేంద్ర, పరబ్రహ్మ వల్లనే మీరు అసురుల మీద విజయం పొందారు. మీ గొప్పతనానికి కారణం బ్రహ్మం. మీ అల్పబుద్ధి వల్ల మీకు కనిపించిన బ్రహ్మాన్ని గుర్తించలేకపోయారు అని చెప్పింది. నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు అయిన పరబ్రహ్మ ఒక ఆకారం పొందితే అదే పరమేశ్వరి. బిందు రూపుడైన పరబ్రహ్మ నుంచి కొంత శక్తి బయటకు వచ్చింది. ఆ శక్తే పరమేశ్వరి. శక్తి త్రికోణాకారంగా ఉంటుంది. అదే యోని. దాని నుంచే జగత్తంతా ఆవిర్భవించింది. అదే శ్రీచక్రంలోని త్రికోణము. పరమేశ్వరుని వల్లనే ఈ జగత్తు ప్రవరిల్లుతుంది. పరమేశ్వరునికి ప్రతిరూపం పరమేశ్వరి. అందుచేతనే ఆమె శ్రీ మహారాజ్ఞి. చరాచర జగత్తులోని ప్రాణికోటికంతటికీ యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. వారి కర్మలను అనుసరించి భవిష్య జన్మలు ప్రసాదిస్తుంది. మానవులు చేసే పాపపుణ్యాలు విచారించటానికి లౌకిక న్యాయస్థానాలు చాలవు. వీటిని విచారించటం ఆ పరమేశ్వరునికే సాధ్యపడుతుంది. ఈ రకంగా వారి పాపపుణ్యాలను విచారించి వారికి మరుజన్మ ప్రసాదించి ధర్మాన్ని, లోకాలను రక్షిస్తుంది. కాబట్టే ఆవిడ శ్రీ మహారాజ్ఞి అని పిలువబడుతోంది. 3వ నామం శ్రీమత్ సింహాసనేశ్వరి. ఇక్కడ పరమేశ్వరి లయకారిణి. ఈ రకంగా మొదటి 3 నామాలలోనూ సృష్టి, స్థితి, లయాలు చెప్పబడ్డాయి. రాజులు సభలలో కూర్చునే ఆసనాన్ని సింహాసనము అంటారు. మృగాలలో శ్రేష్టమైనది సింహము. అడవికి రాజు, పరాక్రమానికి కూడా చిహ్నము. అందుచేతనే రాజుగారు తన వీరత్వానికి, పరాక్రమానికి గుర్తుగా సింహాసనం మీద కూర్చుంటాడు. ఈ ఆసనానికి 2 వైపులా సింహాలుంటాయి. రాజు భయంకరమైన క్రూర మృగమైన సింహాన్ని తాను ఓడించి ఆసనంగా చేసుకున్నాడు అని ఇక్కడ అర్థం. అటువంటి సింహాసనం ఆసనంగా కలది ఆ పరమేశ్వరి. దేవీ పురాణంలో మహిష్మతి అనే గంధర్వకాంత శాపవశాన మహిషిగా జన్మించింది. ఆ మహిషికి రంభుడు అనే రాక్షసుడికి జన్మించినవాడు మహిషాసురుడు. అతడు ముల్లోకాలను జయించాడు. దేవతలందరూ విష్ణువును శరణుజొచ్చారు. అప్పుడు అందరి దేవతల యొక్క అంశలతో తేజోరాశి అయిన శ్రీమూర్తి ఉద్భవించింది. ఆవిడే పరమేశ్వరి. ఆవిడకు దేవతలందరూ తమ తమ శక్తులను ఇచ్చారు. ఆ సమయంలో హిమవాన్ వాహనం సింహం రత్నాని వివిధాని చ. హిమవంతుడు ఆ దేవికి వాహనంగా ఒక సింహాన్ని, వివిధ రకాలైన రత్నాలను ఇచ్చాడు. ఆ సింహం మీద ఎక్కి దేవి మహిషాసుర సంహారం చేసింది. అందుచేతనే ఆమె సింహాసనేశ్వరి అని చెప్పబడింది. సింహాసనము అనే పేరు గల 8 మంత్రాలు చైతన్య భైరవి దగ్గర నుండి సంపత్ ప్రదా భైరవి దాకా ఉన్నాయి. వీటిలో మొదటి 6 మంత్రాలు 3 జతలుగాను, తరువాత ఒక్కొక్కటిగాను మొత్తం 5 దిక్కులందు 5 సింహాసనములు కలది ఆ పరమేశ్వరి అని జ్ఞానార్ధవ తంత్రంలో చెప్పబడింది. పరమేశ్వరి 5 సింహాసనాలు ఏ విధంగా ఎక్కిందో శివుడు పార్వతికి వివరిస్తున్నాడు. ఓ దేవి, సృష్టికర్త అయిన బ్రహ్మ నిశ్చతనుడుగా ఉన్నప్పుడు పరమేశ్వరిని ధ్యానించి సృష్టికర్త అయినాడు. ఆ తర్వాత ఇంద్రుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి పూర్వదిక్పాలకుడైనాడు. అప్పుడు ఆ త్రిపుర సుందరి పూర్వ సింహాసనం అధిష్ఠించింది. యముడు బ్రహ్మను గురించి తపస్సు చేసి దక్షిణ దిక్కుకు అధిపతి అయినాడు. అప్పుడు ఆ దేవి దక్షిణ సింహాసనం అలంకరించింది. వరుణుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి పశ్చిమ దిక్కుకు అధిపతి అయినాడు. అప్పుడు ఆ దేవి పశ్చిమ సింహాసనం అలంకరించింది.
కుబేరుడు బ్రహ్మను మెప్పించి ఉత్తర దిక్కుకు అధిపతి అయినాడు. అప్పుడు ఆ దేవి ఉత్తర సింహాసనం అధిష్ఠించింది. బ్రహ్మ సృష్టికర్త కాగానే ఆ దేవి ఊర్ధ్వ దిక్కున ఉన్న సింహాసనం అధిష్ఠించింది. ఈ రకంగా 5 దిక్కుల యందున్న సింహాసనాలను ఆ దేవి అధిష్ఠించింది. అందుకే ఆమె సింహాసనేశ్వరి అనబడుతోంది. ఆ దేవి అధిష్ఠించినది ఒట్టి సింహాసనము కాదు, మహాసింహాసనం. శ్రీమత్ అంటే గొప్పదైనటువంటి అని అర్థం. మామూలుగా సింహాసనానికి 4 కాళ్ళుంటాయి. కానీ దేవతలు కూర్చునే సింహాసనానికి మధ్యన ఇంకొక కాలు ఉంటుంది. ఈ రకంగా 5 కాళ్ళుంటాయి. అందుకే దాన్ని శ్రీమత్ సింహాసనము అంటారు. త్రిపుర సుందరి పంచాసనాసీన. పంచాసనాలంటే ఒకటి పంచ ప్రణవాసనము. శ్రీం హ్రీం తీం హైం సౌ అనేవి పంచప్రణవాలు. వాటినే శక్తి ప్రణవాలు అంటారు. షోడశి మహామంత్రంలో ఈ ప్రణవాలను చెప్పటం జరుగుతుంది. ఈ ప్రణవాల మీద మంత్రరూపంలో ఆ దేవి ఉంటుంది. 2 పంచకళాసనము. నివృత్తి, ప్రతిష్ట, విద్య, శాంతి, శాంత్యాతీతములు పంచకళలు. వీటికి పైన చిత్కలగా ఉన్నది. 3 పంచదిగాసనము. పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, మధ్య దిక్కులు ఎల్లలుగా గల బ్రహ్మాండమును పాలించినది. 4 పంచభూతాసనము. పృథ్వీ, నీరు, నిప్పు, గాలి, ఆకాశము అనే పంచభూతాలకు పైన ఉండునది. 5 పంచముఖాసనము. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములు పరమేశ్వరుని ముఖములు. ఈ ముఖములు గల ఆసనము అధిరోహించినది. ఈ రకంగా దేవి 5 రకాలైన సింహాసనాలను అధిష్ఠిస్తున్నది కాబట్టి శ్రీమత్ సింహాసనేశ్వరి అనబడుతోంది. షట్చక్రాలలోనూ భక్తులు, సాధకులు పరమేశ్వరిని అర్చిస్తారు. అలా అర్చించేటప్పుడు ఒక్కొక్క చక్రంలో అర్చించే వారికి ఒక్కొక్క రకమైన ముక్తి కలుగుతుంది. ఆచార స్వాధిష్టానాలు అంధకార బంధురాలు, వాటిలో ముక్తి లేదు. ఇక మణిపురంలో దేవిని పూజించే వారికి సార్పీ రూపముక్తి కలుగుతుంది. అంటే దేవీపురానికి దగ్గరగా ఇంకొక పురము నిర్మించుకొని ఉంటారు. 2 అనాహతంలో దేవిని అర్చించే వారికి సాలోక్య ముక్తి కలుగుతుంది. వీరు దేవీ పట్టణంలోనే నివసించగలుగుతారు. 3 విశుద్ధి చక్రంలో దేవిని అర్చించే వారికి సామీప్య ముక్తి కలుగుతుంది. వీరు దేవికి అతి దగ్గరగా సేవకులుగా ఉంటారు. 4 ఆజ్ఞాచక్రంలో దేవిని అర్చించే వారికి సారూప్య ముక్తి కలుగుతుంది. వీరు వేరే దేహం ధరించి దేవితో సమానమైన రూపంలో ఉంటారు. 5 సహస్రారంలో దేవిని అర్చించే వారికి సాయుజ్యం కలుగుతుంది. వీరికి మరుజన్మ ఉండదు. దేవతలలో ప్రసిద్ధులైన త్రిమూర్త్యాదులు ఆ పరమేశ్వరికి అతి దగ్గరగా ఉండి సేవించాలి అనే కోరిక కలవారై సామీప్య ముక్తిని పొందారు. దీనినే శంకర భగవత్పాదుల వారు తమ సౌందర్య లహరిలోని 92వ శ్లోకంలో వివరిస్తూ గతాప్తే మంచత్వం ద్రుహిణ హరిరుద్రేశ్వర భృతః శివ స్వచ్ఛ ఛాయా కపట ఘటిత ప్రచుదపటః త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగారో రస ఇవ దృశాం దోగ్ధీ కుతుకం. ఓ తల్లి, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు అనువారు నీకు అతి సమీపంగా ఉండి నిన్ను సేవించుకోవాలి అనే తలంపుతో మొదటి 4 నీ సింహాసనానికి 4 కోళ్లు కాగా సదాశివుడు నువ్వు కప్పుకునే దుప్పటి అయినాడు. అటువంటి పంచబ్రహ్మలు పరమేశ్వరి సింహాసనానికి కోళ్లుగా ఉన్నారు కాబట్టి ఆ దేవి శ్రీమత్ సింహాసనేశ్వరి అనబడుతోంది. మహాసింహాసనము అనేది ఒక మంత్రరాజం. ఆ మంత్రానుష్ఠానం చేసిన వారికి ప్రపంచంలోని అన్ని మంత్రాల మీద అధికారం వస్తుంది. ఇది ఉత్తర దేశంలో బహుళ ప్రచారంలో ఉంది. ఆ మంత్రానికి అధిదేవత త్రిపుర సుందరి కాబట్టి దేవి శ్రీమత్ సింహాసనేశ్వరి అని పిలువబడుతుంది. ఈ రకంగా మొదటి 3 నామాలు త్రిగుణ స్వరూపమును అనగా సృష్టి, స్థితి, లయాలను సూచిస్తున్నాయి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 4వ నామం చిదగ్నికుండ సంభూత. చిత్ అంటే జ్ఞానము, అదే అగ్నికుండము. అజ్ఞానానికి చిహ్నమైన తమోగుణానికి విరోధి. అవిద్య, అజ్ఞానాలను తొలగించేది పరబ్రహ్మ. చిత్ అంటే జ్ఞానాగ్ని శరీరం లోపల కట్టెలు లేకుండానే నిరంతరము మండే జ్ఞానాగ్ని మోహము అనే అంధకారాన్ని తొలగిస్తుంది. శక్తి సూత్రాలలో చెప్పినట్లుగా చిద్వహ్ని రవరోధ పదే చెన్నోలపి చిన్మాత్రయా మేయేందనం పుష్యతీతి. చిత్తు విశ్వమును తన స్వభావము చేతనే దహిస్తుంది కాబట్టి అగ్ని అనబడుతుంది. అక్కడ చిత్తుకు అగ్నికి తేడా లేదు. చిచ్చక్తి పరమేశ్వరుని పరిశుద్ధ చైతన్యమని
ప్రసిద్ధమైన అగ్నికుండము వంటిది అని చెప్పబడింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునితో జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మా సాత్కుర్ముతే అర్జున జ్ఞానాగ్ని అన్నిటినీ భస్మం చేసివేస్తుంది అంటాడు. రేణుకా పురాణంలో ఇక్ష్వాకు వంశంలో రేణుకుడు అనేవాడు జన్మించాడు. అతడు గొప్ప పరమేశ్వరి భక్తుడు. ఆ దేవిని గురించి అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి అతనికి అనేక వరాలిచ్చింది పరమేశ్వరి. ఆ తర్వాత ఏతస్మి రుణ్తరే ఎజ్లే వహ్నికుండ చుణైర్ద్విజ దివ్య రూపాన్విత నారి దివ్యాభరణ భూషిత. అగ్నికుండములో నుండి మెల్లగా దివ్యరూపంతో దివ్యాభరణాలతో చంద్రబింబము వంటి మోముతో బయటికి వచ్చింది అని చెప్పబడింది. అందుచేతనే పరమేశ్వరి అగ్నికుండము నుంచి పుట్టినది అనబడుతుంది. బ్రహ్మాండ పురాణంలో బండాసురునిచే పీడించబడిన దేవతలు 10 మైళ్ళ విస్తారము గల అగ్నికుండము నిర్మించి తమ శరీరాన్ని కోసి హోమం చెయ్యసాగారు. అప్పుడు హోమకుండంలో నుంచి కోటి సూర్యుల కాంతులతో అనేక కోట్ల చంద్రుల చల్లదనంతో వెలుగొందుచు బాలబానుని కాంతులతో ఆ దేవి ఉద్భవించింది. అప్పుడు ఆ దేవిని గాంచిన దేవతలు సంతసించారు అని చెప్పబడింది. అంటే పరమేశ్వరి అగ్నికుండం నుండే ఆవిర్భవించింది. పరమేశ్వరి నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయిన పరబ్రహ్మ స్వరూపిణి. కానీ లోకంలోని భక్తులను రక్షించటం కోసం అగ్నికుండం నుంచి ఉద్భవించి సగుణ పరబ్రహ్మ స్వరూపిణి అయ్యింది. ఆ జగజ్జనని పరబ్రహ్మ అనబడే అగ్నికుండము నుండి ఆవిర్భవించింది. వ్యష్టిగా చూస్తే ఇది ఆత్మకుండలి, సమిష్టిగా చిదగ్నికుండం. చిదగ్నికుండము అంటే అఖండమైన జ్ఞానము యొక్క మాయాస బలిత రూపము. అసలు దేవతలే తేజస్వరూపులు. అనంతమైన తేజస్సు కల పరమేశ్వరి చిదగ్నికుండ సంభూత. దేవతలంతా అలసత్వము, మొండితనము, చేతగానితనము మొదలైన దుర్లక్షణాలను తమ శరీరం నుండి తీసి అగ్నికుండంలో ఆహుతి చేశారు. అలాగే మానవులు కూడా తమ అజ్ఞానాన్ని, ఇంద్రియాల అలసత్వాన్ని, ఇంద్రియ చపలత్వాన్ని తమ జ్ఞానాగ్నిలో భస్మం చేయగలిగితే అప్పుడు వారి యందు ఆ పరమేశ్వరీ సంభూత అని చెప్పబడుతుంది. సృష్టికి పూర్వము అఖండమైన బ్రహ్మ తేజస్సు మాత్రమే ఉన్నది. తేజస్సుకు ఒక పరిధి ఉన్నది కాబట్టి కుండము అంటున్నాము. చిత్ అనేదే అగ్నికుండము, అదే చిదగ్నికుండము. జ్ఞానస్వరూపమైన పరమేశ్వరి అజ్ఞానాన్ని నాశనం చేసే జ్ఞానాగ్ని నుంచి సంభవించింది. ప్రపంచంలో విషయాలు అనేకముంటాయి. వాటిని బుద్ధికి నివేదించేది ఇంద్రియాలు. ఇంద్రియాలు జడాలు. విషయాలను నాశనం చేయటం మన వల్ల కాదు. ఇంద్రియాలు దేని పని అది చేస్తుంటాయి. ఒకదాని పని ఇంకొకటి చెయ్యలేదు. అంటే వినే చెవులు ఆ శక్తితో చూడలేవు. కాబట్టి ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియానికి చిదగ్ని వేరుగా ఉంటుంది. పిండాండములాగానే చిదగ్నులు కూడా చాలా రకాలున్నాయి. ఈ రకంగా ప్రపంచంలో ఉన్న అనంత జ్ఞానాగ్ని సముదాయమే చిదగ్నికుండము. ఈ రకంగా పరమేశ్వరి చిదగ్నికుండ సంభూత అని పిలువబడుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. 5వ నామం దేవకార్య సముద్యత. దేవతల యొక్క కార్యములు పూర్తి చేయటం కోసం ఆ పరమేశ్వరి భూలోకంలో అవతరిస్తుంటుంది. మార్కండేయ పురాణంలో దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సాయద ఉత్పన్నేతి తదా లోకేశ నిత్యాప్యభిధీయతే. కాబట్టి ఆపన్నులను రక్షించడం కోసం పరమేశ్వరుడు భూలోకంలో ఉద్భవిస్తూనే ఉంటాడు. అయితే నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయిన పరబ్రహ్మ పుట్టడం ఏమిటి అంటారు. పరబ్రహ్మకు పుట్టుక లేదు. కానీ భగవద్గీతలో చెప్పినట్లుగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. లోకంలో తన అవసరం ఎప్పుడు వస్తుందో అప్పుడు ఆ నిరాకారుడు సాకారుడుగా జన్మిస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణార్థమై ఆత్రత్రాణ పారాయణుడైన శ్రీమన్నారాయణుడు ప్రతి యుగంలోనూ ఆవిర్భవిస్తుంటాడు. చండీ సప్తశతిలో శుంభ నిశుంభల వధ జరిగిన తరువాత దేవతలు పరమేశ్వరిని పరిపరి విధాలా కీర్తించి ఆమెను అడుగుతారు. సర్వబాధా ప్రశమనం త్రైలోక్య శాకిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. ఓ తల్లి, ఇదే విధంగా ఎప్పుడూ మా శత్రువులను నాశనం చేసి ముల్లోకాలను రక్షించాల్సింది. ఆ దేవి దేవతలను అనుగ్రహించి ఈ రకంగా చెబుతుంది. వైవస్వతే ఐంతరే ప్రాప్తే 28 మే యుగే
శుంభో నిశుంభస్రై వాన్యుత్పత్యేతే మహాసురౌ నందగోపగృహే జాత యశోదా గర్భా సంభ్రువ తతస్థా నాశయిష్యామి వింధ్యాచల నివాసిని. వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగంలో శుంభనిశుంభులని 2 రాక్షసులు పుడతారు. ఆ కాలంలో నందగోపుని ఇంట యశోదా గర్భాన జన్మించి వింధ్య పర్వతాల మీద నివసిస్తూ వారిద్దరినీ సంహరిస్తాను అంటూ మొదలుపెట్టి ఇదం యదా యదా బాధా దానవోతా భవిష్యతి తదా తదాలవతీర్యాహం కరిష్యా మ్యరి సంక్షయం. ఈ రకంగా రాక్షసుల వలన ఎప్పుడెప్పుడు బాధ కలుగుతుందో అప్పుడెల్లా నేను అవతరించి శత్రు వినాశనం కావిస్తాను అని చెబుతుంది. దేవకార్య సముద్యత అనేది అష్టాక్షరి మంత్రం. దేవకార్యము అంటే రాక్షస సంహారమే. ఇక్కడ దేవకార్యాలు ఏవి అంటే దశావతారాలు ఎత్తి రాక్షస సంహారం చేయటం విష్ణువు పని. అతడు స్థితికారకుడు. అతడికి కూడా సాధ్యం కాని పనులు ఏవైనా ఉంటే వాటిని పూర్తి చేయడానికి స్వయంగా పరమేశ్వరియే అవతరిస్తుంది. బండాసురుడు, మహిషాసురుడు మొదలైన వాళ్ళని సంహరించటానికి ఆమె అవతరించింది. ఈ రకంగా ఆమె ఈ లోకంలో మళ్ళీ మళ్ళీ ఉద్భవిస్తున్నప్పటికీ అది ఆమె పుట్టుక కాదు, అవతారం మాత్రమే. పరమేశ్వరి నిత్యురాలు, ఆది మధ్యాంతములు లేనటువంటిది. ఇదే మాట మార్కండేయ పురాణంలో చెప్పబడింది. అలాగే కూర్మ పురాణంలో అహం వై యాచితా దేవై సంస్కృతా కార్య గౌరవాత్ వినిత్య దక్షం పితరం మహేశ్వర వినిందకం ధర్మ సంస్థాపనార్థాయత వారాధనా కారణాత్ మేనాదేహత్ సముత్పన్న త్వామేన పితరం శ్రిత. నేను దేవతలచే యాచించబడి కార్యగౌరవముచే నమస్కరింపబడిన దాననై మహేశ్వరుని నిందించిన తండ్రి అయిన దక్షుని నిందించి ధర్మ సంస్థాపనకై నీవు ఆరాధించిన కారణముగా నిన్ను తండ్రిగా పొంది మేనకాదేవి దేహము నుండి పుట్టి తిని అని హిమవంతుడితో చెబుతుంది. మానవ శరీరంలో ఒకే ఆకారంలో కనిపించినప్పటికీ అందులో పంచప్రాణాలు 5, సప్తధాతువులు 7, ఇంద్రియాలు 10, మనోవృత్తి భేదములు 11, మొత్తం విలక్షణ పదార్థాలు 33. బ్రహ్మాండంలోని దేవతల సంఖ్య కూడా 33. బృహదారణ్యోపనిషత్తులో యాజ్ఞవల్కుడికి శాకల్యుడికి వాదం జరుగుతుంది. ఆ వాదనలో యాజ్ఞవల్క్యుడు వివరిస్తాడు. యథార్థానికి దేవతలు 33. వారెవరంటే అష్టవసువులు 8, ఏకాదశ రుద్రులు 11, ద్వాదశాదిత్యులు 12, ఇంద్రుడు 1, ప్రజాపతి 1, మొత్తం 33. వీరందరినీ వివరించమంటాడు శాకల్యుడు. అష్టవసువులు ఎవరు? యాజ్ఞవల్క్యుడు. అగ్ని, పృథ్వీ, వాయువు, అంతరిక్షము, ఆదిత్యుడు, ద్యులోకము, చంద్రుడు, నక్షత్రాలు. వీటిలోనే జగత్తంతా వ్యాపించి ఉన్నది. కర్మఫలాన్ని బట్టి ఇవి దేహంగా పరిణమిస్తాయి. శాకల్యుడు. రుద్రులు ఎవరు? యాజ్ఞవల్క్యుడు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు. ప్రాణి యొక్క కర్మ పరిసమాప్తమైనప్పుడు వీరు శరీరం నుండి ఉత్క్రమిస్తారు. ఈ రకంగా శరీరాన్ని వదిలి బంధువులను రోధింపచేస్తారు కాబట్టి ఇవి రుద్ర శబ్దం చేత పిలువబడతాయి. శాకల్యుడు. ఆదిత్యులు ఎవరు? యాజ్ఞవల్క్యుడు. 12 నెలలతో కూడిన సంవత్సరమే ఆదిత్యుడు. ప్రాణుల యొక్క ఆయుర్దాయాన్ని అదదాన అంటే గ్రహిస్తుంది కాబట్టి ఆదిత్యులనబడతాయి. శాకల్యుడు. ఇంద్రుడు, ప్రజాపతి ఎవరు? యాజ్ఞవల్క్యుడు. మేఘమే ఇంద్రుడు. మేఘదేవత కూడా ఇంద్రుడే. యజ్ఞమే ప్రజాపతి. ఈ రకంగా దేవతల సంఖ్య 33. శరీరంలోని మొత్తం విలక్షణ పదార్థాలు 33. ఇవి దేవతా సంజ్ఞగలవి. వీటిని సంతృప్తిపరచటం మానవుడికి అసాధ్యం. అందుచేతనే ఇది కూడా దేవకార్యము అనే చెప్పబడింది. ఈ విలక్షణ పదార్థాలైన దేవకార్య సాధనకు మానవుడి జ్ఞానమనే అగ్నికుండంలో నుంచి ఆ పరమేశ్వరి ఆవిర్భవించింది. ఈ రకంగా మొదటి 5 నామాలలోనూ పరమేశ్వరి యొక్క ప్రాదుర్భావం వివరించబడింది. ఓం శ్రీ మాత్రే నమః. కాగలము. అరుణా కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖీ రహమిత్యేవ విభావయేద్భవానీ
సింహాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమావాం పీతవస్త్రాం करकलितलसतीम पद्मावराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानी श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्री మా నీ నామాల అర్థాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్న మమ్మల్ని ఆశీర్వదించు తల్లి. నీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు తల్లి. ఓం శ్రీ మాత్రే నమః. 6వ నామం ఉద్యద్భాను సహస్రాభ. ఉదయించుచున్న 1000 సూర్యుల కాంతి కలది. సూర్యుని కిరణాలు 1000. ఉదయించటం అనేది అతడికి విశేషణము. బాలబానుడు అరుణారుణ ఛాయలో ఉంటాడు కాబట్టి ఉదయిస్తున్న 1000 సూర్యుల కాంతితో ప్రకాశిస్తున్నది పరమేశ్వరి. ఇక్కడ 1000 అనేది ఒక సంఖ్యను నిర్దేశించడం కోసం చెప్పబడింది. నిజంగా చెప్పాలంటే భైరవయామలంలో పరమేశ్వరి కాంతుల్ని వివరిస్తూ తేషాం అనంత కోటీనాం మయూకానాం మహేశ్వరి, ఈ రకంగా లెక్కలేనన్ని, లెక్కకు రానన్ని, లెక్క పెట్టడానికి వీలు కానన్ని కాంతి కిరణాలతో ఆ దేవి ప్రకాశిస్తున్నది. వాటిలోని కొన్ని కిరణాల వల్లనే బ్రహ్మాండమంతా ప్రకాశిస్తున్నది. దేవి నుంచి ప్రసరించే కిరణాలలో అష్టోత్తర శతం వహ్నే, షోడశోత్తర శతం రవే, షట్రింశ దుత్తర శతం చంద్రస్య కిరణా శివే. 108 కిరణాలను అగ్నిదేవుడు, 116 కిరణాలను సూర్యుడు, 186 కిరణాలను చంద్రుడు గ్రహించగలిగారు. బ్రహ్మాండం భాసయంతప్తే పిండాండమపి శాంకరి, దివా సూర్యస్తదా రాత్రౌ సోమో వహ్నిశ్చ సంధ్యయో. పగటిపూట సూర్యుని వెలుగులతోనూ, రాత్రిపూట చంద్రుని కాంతులతోనూ, సంధ్యవేళ యందు అగ్ని కాంతులతోనూ ఈ జగత్తు ప్రకాశిస్తున్నది. అంటే చరాచర జగత్తు ఈ రకంగా ప్రవరిల్లుతూ ఉండటానికి కారణం ఆ దేవి శరీరం నుండి వచ్చే కిరణ సముదాయమే. దేవీ భాగవతంలో కూడా ఆ దేవి కాంతులను వర్ణిస్తూ అనేక కోటి సూర్యానాం చంద్రకోటి సుశీతలం, కొన్ని కోట్ల సూర్యుల యొక్క కాంతులతో ఆ దేవి ప్రకాశిస్తుంటుంది అని చెప్పబడింది. కాబట్టి ఆ దేవి అనేక కోట్ల సూర్యకాంతులు ప్రసరిస్తూ ఉంటుంది. ఇక ఆ దేవి యొక్క శరీర ఛాయ గురించి చెబుతూ ఉద్యద్భాను సహస్రాభ అన్నారు. అంటే ఉదయిస్తున్న సూర్యుని వలె అరుణారుణ ఛాయలో ఉంటుంది. అరుణాం కరుణా తరంగితాక్షీం అని చెప్పటం జరిగింది. అంటే ఆ దేవి అరుణకాంతులతో ప్రకాశిస్తున్నదన్నమాట. ఆధార చక్రంలో శివశక్తులను ధ్యానిస్తూ జపాకుసుమ సంకాస మద గార్గిత లోచనౌ. జపాకుసుమము అంటే మంకెన పువ్వు, ఎరుపు తెలుపు కలిసిన వర్ణంలో ఉంటుంది. స్వతంత్ర తంత్రంలో స్వాత్మైవ దేవతా ప్రోక్త లలితా విశ్వవిగ్రహ, లౌహిత్యం తద్విమర్శ స్యాత్ ఉపాస్తి రీతి భావన. విశ్వరూపిణి అయిన లలితాదేవి స్వస్వరూపంలో ఎర్రని దేహఛాయ కలిగి ఉన్నది. అలా భావన చేసి దేవిని ఉపాసించాలి. వామకేశ్వర తంత్రంలో స్వయం హి త్రిపురాదేవి లౌహిత్యం తద్విమర్భనం. త్రిపురాదేవి స్వయంగా ఎర్రదైన విమర్శ అగుచున్నది. సకుంకుమ విలేపన మౌలిక చుంబి కస్తూరికాం సంబంధ హసితేక్షణాం సశరచాప పాశాంకుశాం ఆశేష జన మోహినీం అరుణ మాల్యభూషాంబరాం జపాకుసుమ బాసురాం జప విదౌ స్మరే మంబికాం. జపాకుసుమ బాసురాం అంటే మంకెన పువ్వులాగా అరుణారుణ ఛాయలతో ప్రకాశించేది. సూర్యోదయానికి ముందు సూర్యుని సారథి అయిన అనూరుడు వస్తాడు. అతన్నే అరుణుడు అని కూడా అంటారు. ఆ సమయంలో ఆకాశమంతా ఎర్రని కాంతులలో నిండి ఉంటుంది. అవే అరుణకాంతులు. జీవకోటికి పగలు జాగ్రదశ, రాత్రులందు సుషుప్ని. సుషుప్నిలో మనోవృత్తి ఉండదు. జాగ్రత్తవస్థలోనే మనోవృత్తి ఉంటుంది. తెల్లవారగానే మనోవృత్తులు ప్రారంభమవుతాయి. ఇవి అనంతమైనవి. మానవుని హృదయంలో ఉండే ఆ పరమేశ్వరి మానవుని యొక్క అనంతమైన మనోవృత్తులను ప్రకాశింపచేస్తుంది. అందుచేతనే ఆమె ఉద్యద్భాను సహస్రాభ అని చెప్పబడుతోంది. పరమేశ్వరికి 3 రూపాలు చెప్పబడ్డాయి. ఒకటి స్థూల రూపము,
మధ్యముల చేత ఆరాధించబడేది, ఇది సాకారము. 2 సూక్ష్మ రూపము, ఇది మంత్రము. ఉత్తములచే ఆరాధించబడుతుంది, ఇది విమర్శ రూపము. 3 కారణ రూపము, ఇది యంత్ర రూపము. ఉత్తమోత్తములచే ఆరాధించబడుతుంది, శ్రీచక్రము, ఇది ప్రకాశ రూపము. ఈ నామం నుంచి పరమేశ్వరి స్థూల రూపాన్ని వివరిస్తున్నారు. ఉదయిస్తున్న 1000 సూర్యుల వెలుగుతో ఆ దేవి ప్రకాశిస్తున్నది. ఆమె కాంతులను చర్మ చక్షువులతో మనం చూడలేము. బ్రహ్మాండ వ్యాప్తమైన తేజస్సే ఆమె రూపము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. 7వ నామము చతుర్బాహు సమన్విత. పరమేశ్వరికి 4 బాహువులు ఉన్నాయి అని ఈ నామంలో చెప్పబడుతోంది. బాహువు అంటే గ్రహించేది. దేవి తన చేతులతో వివిధ రకాలైన ఆయుధాలను తీసుకొని రాక్షస సంహారం చేస్తుంది. దేవికి మొత్తం 3 రూపాలున్నాయి. 1 స్థూల రూపము, కాళ్ళు చేతులు మొదలైన అవయవాలు కలిగినటువంటిది. 2 సూక్ష్మ రూపం, ఇది మంత్రమయం. 3 పరారూపం, వాసనామయమైనది. మంత్రశాస్త్ర ప్రకారం వాసన అంటే సత్యము లేక సత్వము. పరమేశ్వరికి బాహువులు ఉన్నాయి అని చెప్పటం సాకార వర్ణన. నిర్గుణ బ్రహ్మకు రూపం లేదు. అప్పుడు మనస్సు, బుద్ధి, చిత్రము, అహంకారము అనే 4 ఆమె బాహువులు. అలాగే 4 బాహువులు 4 వేదాలకు ప్రతీక, చతుర్వర్ణాలకు ప్రతీక, చతురాశ్రమ ధర్మాలకు ప్రతీక. చతుర్వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. చతురాశ్రమ ధర్మాలు బ్రహ్మచర్యము, గృహస్థాశ్రము, వానప్రస్థము, సన్యాసము. స్థూల రూపంలో కనుక దేవిని ధ్యానించినట్లయితే ఆమెకు 4 చేతులుంటాయి. గురువు దగ్గర మంత్రోపదేశం పొంది ఆ మంత్రాన్ని కొంతకాలం జపించి మళ్ళీ ఆశ్వయుజ శుద్ధ నవమి నాటి రాత్రి గురువుకు నమస్కరించాలి. అప్పుడు ఆయన హస్తమస్తక సంయోగం చేస్తాడు. దీన్నే శక్తిపాతము అని కూడా అంటారు. ఆ తరువాత చతుర్విధైక్య సంధానము, షట్చక్ర భేదనము బోధిస్తాడు. అప్పుడు గురువు చెప్పిన ప్రకారం సాధన చేసినట్లయితే ఆధార చక్రంలో నిద్రాణమై ఉన్న కుండలిని శక్తి మేల్కొని ఆధార స్వాధిష్టానాలు దాటి మణిపూరంలో ప్రవేశిస్తుంది. ఆధార స్వాధిష్టానాలు అంధకార బంధురాలు. అక్కడ సమయాచారులకు పూజ లేదు. శివశక్తులకు 5 రకాలుగా పోలిక ఉన్నది అని చెప్పేవారు సమయులు. వారి ఆచారాన్ని సమయాచారము అంటారు. అవి 1 అధిష్టాన సామ్యము, 2 రూప సామ్యము, 3 అనుష్ఠాన సామ్యము, 4 నామ సామ్యము, 5 అవస్థా సామ్యము. సమయాచారులు మణిపూరం నుంచే దేవిని అర్చించాలి. చతుర్విధైక్యము చేసిన వారికి మణిపూరంలో దేవి చతుర్భుజగా కనిపిస్తుంది. మణిపూరము అంటే సూర్యమండలము. అందుకే గౌడపాదుల వారు సూర్యమండల మధ్యస్థాం దేవీం త్రిపుర సుందరీం పాశాంకుశ ధనుర్బాణాన్ ధారాయతీం ప్రపూజయేత్. సూర్యమండలము మధ్యన తన 4 చేతులందు పాశము, అంకుశము, ధనుస్సు, బాణములు ధరించినటువంటి త్రిపుర సుందరిని అర్చించాలి అన్నారు. కాళిదాసు శ్యామలా దండకంలో చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః అన్నాడు. ఆ దేవి 4 చేతులతో ప్రకాశిస్తున్నది అని అర్థం. శంకర భగవత్పాదుల వారు తమ సౌందర్యలహరిలోని 7వ శ్లోకంలో క్వనత్ కాంచీదామ కరికలభ కుంభస్తననత పరీక్షిణా మధ్యే పరిణత శరశ్చంద్రవదన ధనుర్బాణాన్ పాశాన్ శృణమపి దదానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమదితు రాహో పురుషిక. ఆ త్రిపుర సుందరి 4 చేతుల యందు పాశము, అంకుశము, ధనుర్బాణములు ధరించి ప్రకాశిస్తున్నది. అంటే వీరంతా కూడా దేవి చతుర్భుజంగానే ఉంటుంది అన్నారు. చతుర్విధైక్యము చేసిన వారికి ఆ దేవి చతుర్భుజగా దర్శనమిస్తుంది. చతుర్విధైక్యము అంటే పిండ బ్రహ్మాండయోరైక్యం లింగ సూత్రాత్మనోరపి స్వాపావ్యాకృతి కార్యైకం క్షేత్రజ్ఞ పరమాత్మనౌ. 1 పిండ బ్రహ్మాండాలకు ఐక్యము, 2 స్వాపావ్యాకృతులకు ఐక్యము, 3 లింగ సూత్రాలకు ఐక్యము, 4 క్షేత్రజ్ఞ పరమాత్ములకు ఐక్యము. షడ్విధైక్య సంధానము చేసిన వారికి దేవి దశభుజగా దర్శనమిస్తుంది. గౌడపాదుల వారు తమ శుభగోదయ స్థుతిలోని 16వ శ్లోకంలో దేవిని వర్ణిస్తూ భవానీ శ్రీహస్త్రైః వహసి ఫణిపాసం శృణిమదో ధనుః పౌండ్రం పౌష్పం శరమద జపగ్రకు కవరౌ అతద్వాభ్యాం ముద్రా మభయవరదానైకరసికాం క్వనద్వీనాం ద్వాభ్యాం త మురసి కరాభ్యాం చ బిభ్యషే.
ఓ భవానీ, నీ హస్తములయందు సర్పరూప పాశము, అంకుశము, పుండ్రేక్షు చాపము, పుష్పబాణము, జపమాల, సుఖవరము, వరద అభయ ముద్రలు, మరి 2 చేతులయందు వీణ ధరించి ఉంటుంది అన్నారు. ఈ రెండిటిలోనూ దేని ప్రకారం దేవిని అర్చించాలి అంటే 4 చేతులున్న పరమేశ్వరినా, 10 చేతులున్న దేవినా అన్నప్పుడు ఏదైనా మాకు సమ్మతమే అన్నారు గౌడపాదులు, శంకర భగవత్పాదులు కూడా. అయితే ఎక్కువగా పరమేశ్వరి చతుర్భుజ అనేదే ప్రచారంలో ఉన్నది. షడ్విధైక్య సంధానము అనగా శుభగోదయ స్థుతిలోని 18వ శ్లోకంలో గౌడపాదుల వారు సూర్యమండల మధ్యస్థాం దేవీం త్రిపురసుందరీం పాశాంకుశ ధనుర్బాణాన్ ధారాయతీం ప్రపూజయేత్. సూర్యమండలం మధ్యన తన 4 చేతుల యందు పాశము, అంకుశము, ధనస్సు, బాణములు ధరించినటువంటి త్రిపుర సుందరిని అర్చించాలి అన్నారు. కాళిదాసు శ్యామలాదండకంలో చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేక మాతః అన్నాడు. ఆ దేవి 4 చేతులతో ప్రకాశిస్తున్నది అని అర్థం. శంకర భగవత్పాదుల వారు తమ సౌందర్య లహరిలోని 7వ శ్లోకంలో కళానాదో బిందు క్రమశః ఇహ వర్ణాశ శరణం షడర్జం చాదార ప్రభృతిక మమీషాం మిలనం తదైవం షోడైక్యం భవతి ఖలు ఏషాం సమయినాం చతురైక్యం తేషాం భవతి హి సపర్యా సమయినాం. కళానాదము, బిందువు, చరణము, వర్ణములు, షట్చక్రాలను కల్పటమే షడ్విధైక్యము అన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. 8వ నామం రాగస్వరూప పాషాఢ్య. పరమేశ్వరి చతుర్బాహు సమన్విత అంటే ఆమెకు 4 బాహువులుంటాయి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ బాహువులలో ఉండే ఆయుధాలను వివరిస్తున్నారు. మొట్టమొదటగా పాశము. రాగోల నురక్తి చిత్తవృత్తి విశేష. రాగము అంటే అనురాగము. ఇది మనోవ్యాపార విశేషము లేదా కోరిక. ఒకరి మీద లేదా ఒక వస్తువు మీద ఉండేటటువంటి ఇష్టత. అదే ఆప్యాయత, అనురాగము, ఇష్టము, ప్రేమ. ఈ రకంగా అనేక పేర్లతో పిలువబడుతుంది. అనురాగము అనేది పాశం వంటిది, కట్టిపడేస్తుంది. ఎవరి మీదనైనా ఇష్టత పెంచుకున్నట్లయితే అది వారి యందు బద్దులను చేస్తుంది. దానివల్ల వారిని విడిచి ఉండలేము, వారిని చూడందే ఉండలేము. ఆ వస్తువు లేదా ఆ మనిషి లేకుండా మనం జీవించలేము అనిపిస్తుంది. దానికోసం మనం ఏ పనైనా చేస్తాము, ఎంతకైనా తెగిస్తాం. ఈ రకంగా అనురాగం పెంచుకున్న వాడికి మనస్సు ఇతర విషయాల మీదకి పోదు, దైవచింతన గుర్తురాదు, అంతగా మోహంలో పడిపోతాడు. జడభరతుడి కదా ఇందుకు చక్కని ఉదాహరణ. పూర్వకాలంలో భరతుడు అని ఒక రాజుండేవాడు. చాలా కాలం రాజ్యం చేసిన తర్వాత రాజ్యాన్ని కుమారులకు అప్పగించి వానప్రస్థానానికి వెళ్ళిపోయాడు. అతడు చాలా గొప్పవాడు, వేదాంగ విదుడు, తపోనిష్ఠాగరిష్ఠుడు. ఒక రోజున స్నానం చేయటానికి నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ నిండు గర్భిణీ అయిన లేడీ ఒక పిల్లను కని ప్రాణాలు విడిచింది. ఈ రాజర్షి ఆ లేడి పిల్లను తెచ్చి చాలా జాగ్రత్తగా పెంచసాగాడు. దానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా పాలు పట్టేవాడు. అది కూడా అతన్ని వదిలి ఎక్కడికి వెళ్ళేది కాదు. ఈ రకంగా ఆ లేడి పిల్ల పెరిగి పెద్దదవుతున్నది. రాజుకు వయసు మీరుతున్నది. రాజుకు అవసాన కాలం సమీపించింది. ఆఖరి స్థితిలో కూడా దైవచింతన లేదు. తను లేకపోతే ఈ లేడిపిల్ల ఏ విధంగా బ్రతుకుతుంది అన్న ఆలోచనే. ఎప్పుడూ అదే ఆలోచన. ఆ లేడిపిల్లను చూడకుండా క్షణం కూడా గడవని స్థితి. అలాగే కళ్ళు మూశాడు రాజు. పర్యవసానం మరుజన్మలో లేడీ అయి పుట్టాడు. ఆ లేడి మీద ఉన్న ప్రేమతో వానప్రస్థానానికి పోయినవాడు కూడా మళ్ళీ లేడిగా జన్మించవలసిన దుర్గతి పట్టింది. ఇదే రాగము. పరమేశ్వరి ఎడమచేతి వైపున కల పై చేతిలో ఈ పాశము ఉంటుంది. ఈ పాశము ప్రేమస్వరూపమైన ఆయుధము. జీవిని కట్టిపడేస్తుంది. మనోవృత్తులు బాధాకరమైనవి, అందుకే ఆయుధాలుగా చెప్పబడ్డాయి. రాగము అనేది అరిషడ్వర్గాలకు మూలమైనది. అనురాగాన్ని కనుక జయించినట్లయితే ముక్తి లభిస్తుంది. సుషుప్నిలో రాగము ప్రాణమునందు లయము చెందుతుంది. జాగ్రత్తవస్థలో బుద్ధి జాగ్రత్తమవుతుంది. అందుచేత అది మనసులో ఉంటుంది. గాఢమైన సుషుప్తిలోనూ లేదా తుర్యావస్థలోనూ తప్ప అనురాగానికి అంతమనేది లేదు. ఇది అనంతమైనది. పూర్వజన్మలో తెలిసిన విషయాలను మాత్రమే జీవి కోరతాడు, అంతేకాని తెలియని పదార్థాల జోలికి పోడు. ఎవరైనా కొత్త వ్యక్తులను చూసినప్పుడు వారిని ఎక్కడో చూసినట్లు, వారితో మనకు బాగా పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది. నిజానికి వారితో మనకి ఏ రకమైన పరిచయమూ లేదు, కానీ గత జన్మలలో ఎప్పుడో వారితో బాగా పరిచయం ఉందన్నమాట.
అందుకే మనకు అలా అనిపిస్తుంది. అందుచేతనే రాగోనురక్తి చిత్తవృత్తి విశేషత. రాగము అనేది బుద్ధికి సంబంధించిన విషయము, చిత్తవృత్తి విశేషము. మాయా లేదా అజ్ఞానము అనేవి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల సమాహారము. ఈ మూడింటిని విడదీయలేము. ప్రాపంచికమైన ఈ అనురాగాలను అరికట్టే పరమేశ్వరి శక్తియే పాశము. పైన చెప్పినటువంటి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులలో జ్ఞానశక్తి ఎక్కువ పాలుంటే ఉత్తమ జన్మ, ఇచ్ఛా క్రియాశక్తుల పాలు ఎక్కువ ఉంటే పశుపక్ష్యాదుల జన్మ కలుగుతుంది. జ్ఞానశక్తి ఎక్కువగా ఉన్నటువంటి వారు ఋషులు, గంధర్వులు, సిద్ధులుగా జన్మిస్తారు. సాధకుడు పరమేశ్వరిని అర్చించేటప్పుడు ఈ రాగము అనే దాన్ని పూర్తిగా వదిలివేసి, అంటే రాగాన్ని పరమేశ్వరికి అర్చించి ఆవిడ చేతిలో పాశరూపంలో ఉంచి అర్చించాలి. అప్పుడే అతనికి ముక్తి లభిస్తుంది. పరమేశ్వరి చేతిలో ఉన్నటువంటి పాశము వశీకరణము అని చెప్పబడుతోంది. ఈ పాశాన్ని అర్చించిన వారు ముల్లోకాలను వశం చేసుకోగలుగుతారు. అందుకే నవావరణ పూజ చేసేటప్పుడు 8వ ఆవరణ అనగా త్రికోణంలో ముందుగా దేవి యొక్క ఆయుధాలను అర్చించటం జరుగుతుంది. ఓం హైం హ్రీం శ్రీం హ్రీం ఆం సర్వ వశీకరణాభ్యాం కామేశ్వరి కామేశ్వర పాశాభ్యాం నమః పాశశక్తి శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. దుర్వాసుడు తన శ్రీదేవి మహిమ స్తుతిలోని 43వ శ్లోకంలో పాశం ప్రపూరిత మహాసుమతి ప్రకాశో యోవా తవ త్రిపుర సుందరీ సుందరీనాం ఆకర్షణేల కిల వశీకరణే ప్రవీణం చిత్తే దదాతి స జగత్రయ వశ్యకృత్స్వాత్. ఓ తల్లి, సౌందర్యవంతులైన సుందరీమణులను ఆకర్షించగల, సకల దుష్టశక్తులను వశీకరించగల నీ పాశాయుధమును పాశబీజమును ఉపాసించువాడు ముల్లోకాలను వశం చేసుకోగలుగుతాడు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 9వ నామం క్రోధాకారాంకుశోజ్వల. క్రోధరూప అంకుశాన్ని కుడి చేతిలో ధరించిన తల్లికి నమస్కారము. క్రోధము అంటే ద్వేషము అనే పేరు కల మనోవ్యాపారము. మనకు ఇచ్చ గనక బాగా కలిగినట్లయితే, అంటే ఒక మనిషి యందు మనకు అత్యంతమైన ప్రేమ, అనురాగము ఉన్నాయి. ప్రతి విషయంలోనూ వారే ఉన్నతులుగా ఉండాలి అనుకుంటాము. అలాంటప్పుడు ఒకవేళ మనం అనుకున్నట్లుగా కనుక వారు రాలేకపోయినప్పటికీ దాన్ని మనం భరించలేము. ఎదుటివారి గొప్పదనాన్ని ఒప్పుకోలేము. వారి మీద ఏదో కారణంగా కోపం పెంచుకుని వారిని అసహించుకుంటాం. దీనికి కారణం మన వారి పట్ల మనకున్న రాగము. దీనివల్లనే మన వారు చేసిన తప్పులు కూడా ఒప్పులుగాను, ఎదుటివారు చేసిన ఒప్పులు కూడా తప్పులుగాను కనిపిస్తాయి. అంటే మితిమీరిన అనురాగమే క్రోధం కింద మారుతుంది. మన మీద మనకు నమ్మకం ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది. అంతవరకు మంచిదే. కానీ అది బాగా పెరిగిపోతే దురభిమానం అవుతుంది. అదే ఆవేశకావేశాలకు కారణం. అదే క్రోధం. అందుకే క్రోధోద్వేషాఖ్య చిత్తవృత్తి. క్రోధము అనేది ద్వేషము అనే పేరు గల చిత్తవృత్తి. పరమేశ్వరికి కుడివైపు ఉన్నటువంటి పైచేతిలో అంకుశం ఉన్నది. అంకుశం బాధించేది. క్రోధం వల్ల ఇతరులకు బాధ కలుగుతుంది. ఇతరులను బాధించటమే క్రోధం యొక్క ముఖ్య లక్షణం. అంకుశం అంటే ఏనుగును పొడిచి నడిపించే ఆయుధం, అనగా బాధించేది. కాబట్టే క్రోధానికి గుర్తుగా దేవి కుడి చేతిలో అంకుశం ఉన్నది. ఇది భక్తులకు జ్ఞానరూపం. దుష్టుల ఎడ అంకుశం. క్రోధం అనేది రజోగుణం. అట్టి క్రోధాకారమైన అంకుశం చేతియందు కలది ఆ పరమేశ్వరి. చతుశ్శతిలో చెప్పినట్లుగా పాశాంకుశౌ తదీయౌతు రాగద్వేషాత్మకే స్మృతౌ. దేవీ పాశము అంకుశం ధరించి ఉంటుంది. అవి రాగద్వేషాలకు ప్రతీకలు. యోగిని హృదయంలో ఇచ్ఛాశక్తిమయం పాశం అంకుశం జ్ఞానరూపిణం క్రియాశక్తిమయే బాణధనుషి దదదుజ్వలం. పాశము అంటే ఇచ్ఛాశక్తి, అంకుశం అంటే జ్ఞానరూపం, ధనుర్బాణములంటే క్రియాశక్తిమయాలు. ఏదైనా జీవి హింసించబడేటప్పుడు అది ఆ బాధ భరిస్తూ ఎదిరించలేక, ఓ దేవి, నన్ను హింసిస్తున్నారు, వారిని ఎదిరించే సామర్థ్యం నాకు లేదు, ముందు జన్మలోనైనా ఇటువంటి వారిని ఎదిరించే సాహసం నాకు కలుగచేయవలసినది అని ఏడుస్తూ ప్రార్థిస్తుంది. ఈ జన్మలో దాని శరీరం నశించినప్పటికీ ప్రతీకార జ్వాల మాత్రం దాని మనసును అంటిపెట్టుకుని ఉంటుంది. అప్పుడు మరుజన్మలో ఆ జీవికి అది క్రోధం అవుతుంది. ఈ విధంగా ప్రపంచంలో జరిగే ప్రతి హింసా ప్రవృత్తికి గత జన్మలోని అనుభవాలే కారణం. అదే పరమేశ్వరి చేతిలోని అంకుశ శక్తి.
పాపం చేసినటువంటి వారికి ఇది అంకుశం, మిగిలినటువంటి వారికి ఇది ఆభరణం. శ్రీచక్రంలోని 8వ ఆవరణ అయిన త్రికోణంలో దీన్ని పూజిస్తారు. ఓం హ్రైం హ్రీం క్రోం క్రోం సర్వస్తంభనాభ్యాం కామేశ్వరీ కామేశ్వరాంకుశాభ్యాం నమః. అంకుశశక్తి శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః. దూర్వాసుడు శ్రీదేవి మహిమస్థుతిలోని 44వ శ్లోకంలో అంకుశాన్ని ధ్యానిస్తూ యః స్వాంతే కలయతి కోవిద శ్రీలోకి స్తంభారంభనచన మృత్యుదార వీర్యం మాతస్తే విజయ మహాంకుశం స యోషాందేవ స్పృమ్రియతి చ భూభుజోలన్య సైన్యం. తల్లి, ముల్లోకములను స్తంభింపచేయగల నీ అంకుశ బీజమును ఉపాసన చేసేవాడు సకల స్త్రీలను, దేవతలను, రాజులను, శత్రువుల సైన్యాలను కూడా స్తంభింపచేయగలుగుతాడు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 10వ నామం మనోరూపేక్ష కోదండ. మనోహరమైన చెరకు విల్లును ఎడమ చేతి క్రింద ధరించిన తల్లికి నమస్కారము. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అనేవి ప్రతి జీవికి ఉంటాయి. అందుచేతనే ఆహార, నిద్ర, మైథునాలు జీవులన్నింటికీ సమానంగానే ఉంటాయి. కానీ సంకల్ప వికల్పాలకు కారణమైనది మనస్సు. ఇది 11వ ఇంద్రియం. మానవుడికి మాత్రమే ఉంటుంది. దీనివల్లనే మానవుడికి యుక్తాయుక్త విచక్షణ అనేది ఉంటుంది. ఏది ధర్మము, ఏది అధర్మము అనే విషయాలు నిర్ణయించుకోగలుగుతాడు. మనోరూపమైన చెరకు విల్లును ఎడమవైపు క్రింది చేతితో ధరించి ఉంటుంది. బాణం వెయ్యాలి అంటే ఎడమ చేత్తో ధనస్సును పట్టుకుని కుడి చేతితో నారి సారించి బాణం వదలాలి. అందుకని పరమేశ్వరి ఎడమ చేతిలో ధనస్సు ఉంటుంది. ఇది క్రియాశక్తి. మన్మధుడి ఆయుధం చెరకు విల్లు. అందుచేతనే కాళిదాసు ఆ దేవిని స్తుతిస్తూ పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే అంటాడు. అంటే చేతిలో చెరకు విల్లు, పాశము, అంకుశము ధరించినది. మన్మధుడు అంటే మనసును మదించేవాడు. అతడి యొక్క విల్లు తీయనైన చెరకుతో చేయబడింది. అదేవిధంగా పరమేశ్వరి చేతిలోని విల్లు కూడా చెరకు విల్లే. ఆవిడ మనసు కూడా మధురమైనదే. కోదండం శత్రుభయంకరం. మనసు చంచలమైనది. దానికి స్థిరత్వం ఉండదు. అందుకే మనసు కోతి లాంటిది. కోతి ఒక కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీదకు ఏ విధంగా గెంతుతుందో అదేవిధంగా మనసు కూడా ఒక విషయం నుంచి ఇంకొక విషయం మీదకు వెడుతూ ఉంటుంది. మనస్సును నిశ్చలం చేయగలిగితే సమాధి స్థితి వచ్చినట్లయితే, ఎప్పుడైతే సమాధిలోకి వెళ్ళగలిగాడో అప్పుడు అతడికి ఆత్మ సాక్షాత్కారం అయిందన్న మాటే. అటువంటి వ్యక్తికి విశాలమైన ఈ విశ్వమంతా రజ్జు సర్పభ్రాంతి అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే మనసును ఏకాగ్రం చేయగలిగిన వాడికి ఆత్మసాక్షాత్కారం త్వరగా జరుగుతుంది. విషయమే ఆకారంగా గలది మనసు. జీవుల యొక్క మనోవృత్తియే దేవి చేతిలో ఉన్న కోదండము. మనసు అనేది కామనాశక్తి. సంకల్ప వికల్పాలన్నబడే 11 మనోవృత్తుల చేత ప్రభావించే కర్మాగారమే మనస్సు. 1 కామము, 2 సంకల్పము, 3 వికల్పము, 4 శ్రద్ధ, 5 సత్యము, 6 ధృతి, 7 అధృతి, 8 శ్రీ, 9 హ్రీం, 10 బీహ్, 11 దీహ్. ప్రతి జీవికి తన మనసులో ఉండే ప్రీతి విశ్వాసాలు ఇక్షుభావ సూచితాలు. ఈ 11 మానసిక అవాంతర భేదములు. మనసులోని ఈ అవాంతరము ప్రాణి యొక్క జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. ఇవి సామాన్యుడి యందు ఒక రకంగా ఉంటే ఉత్తముడి యందు ఇంకొక రకంగా ఉంటాయి. పామరుడికి నిత్యము సత్యము అనిపించే ఈ జగత్తు జ్ఞానికి అనిత్యము అనిపిస్తుంది, అస్థిరము అనిపిస్తుంది. జీవి యొక్క స్థూల దేహం నశిస్తుంది, కానీ సూక్ష్మదేహం నశించదు. అది గత జన్మలో చేసిన పాపపుణ్యాల వల్ల లభించే స్వర్గ నరకాలను అనుభవించి కర్మఫల శేషాన్ని అనుభవించటానికి ఇంకొక జన్మ ఎత్తుతుంది. గత జన్మ చివరలో ఏ కోరికలుంటాయో, దేని గురించైతే మరణకాలంలో తీవ్రంగా ఆలోచిస్తుంటాడో వాటి యొక్క వాసనలు ఈ జన్మలో కూడా ఉంటాయి. వాటికి తోడుగా కొత్తవి కూడా వస్తాయి. వీటన్నింటినీ ప్రవర్తింపచేసేవాడు పరమేశ్వరుడు. మనస్సు అనేది క్రియాశక్తి. అందుచేతనే క్రియాశక్తి రూపమైన ధనుస్సు మనస్సుగా చెప్పబడుతుంది. నవావరణ పూజలో 8వ ఆవరణలో దేవి ఆయుధమైన ధనస్సును పూజిస్తారు. ఓం హ్రైం హ్రీం శ్రీం ధం దం సర్వసమ్మోహనాభ్యాం కామేశ్వరి రమేశ్వ ధనుర్భ్యాం నమః. ధనుః శక్తి శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః.
దూర్వాస మహర్షి శ్రీదేవి మహిమ స్థుతిలోని 41వ శ్లోకంలో దేవి ఆయుధమైన ధనుస్సును ధ్యానిస్తూ అత తవ ధను పుండ్రేక్షుకృత్ ప్రసిద్ధమతిద్యుతి త్రిభువన వధూముద్య జ్యోత్స్నా కళానిధి మండలం సకల జనని స్మారం స్మారం గతః స్మరతాం నరః త్రిభువన వధూ మోహామోదే ప్రపూర్ణ విదుర్భవేత్. తల్లి, నీ చేతిలో ఉన్న పుండ్రేక్షు చాపము లోకాలలోని సుందరీమణుల మనస్సులలో విరహబాధ కలిగిస్తుంది. అటువంటి నీ దుఃఖ బీజాన్ని ఉపాసించేవాడు స్త్రీలను వశం చేసుకోగలుగుతాడు. ఓం శ్రీ మాత్రే నమః.